దేకించాలు ముందు బండికి మిమ్మల్ని వదిలేసి మీరేమో కొట్టుకు చూస్తున్నారు ఇలాగా. ఎవరు నువ్వు? మీరు వాడి తరపున రాలేదా? నేను వాడి తరఫున రావడం ఇంతకీ నువ్వెవరు? ఒరిస్సాలో నన్ను ఎర్రి పప్పని చేసి పారిపోయాడు. నీకు వాడే కావాలి, నాకు వాడే కావాలి. నీకు దొరికితే నువ్వు చంపే, నాకు దొరికితే నేను చంపేస్తా. అమ్మయ్యా, ఊరుగలు తగిలేక మళ్ళీ ధైర్యం వచ్చిందిరా. మూట మారిపోయిందని డబ్బులు వచ్చాయని వంశీగడికి చెప్పేద్దామా? ఒక్కడి చెప్పరా, నీ అమ్మ ఆడవాళ్ళకి రిస్క్ అంతా ఎవడికి చెప్పేది లేదు. రై మీరు ఇంటికి వెళ్ళండి, నేను ఆస్కర్ గడి గడ్డి మీద దగ్గర వెళ్ళి వస్తాం. డబ్బు పట్టుకుని ఇంటికి వెళ్ళకుండా గడిమేట దగ్గర తీసుకొచ్చావేంట్రా? ఎంత డబ్బు పెట్టుకుని మా ఇంటికి వెళ్ళామనుకో మా బాబు చొత్తు గుండె చెప్తాడు. మరి ఎక్కడ వేద్దాం? మన గడ్డి వెనకాల వేద్దాం. అలే పొద్దున్నే చోటాలు వేసుకున్నారా? ఒరే గజ్జల సౌండ్ వస్తుంది ఏంట్రా? లచ్చిందేవరా, లచ్చిందే అమ్మో. ఏంటండి పిల్లాన్ని పడుకోనివ్వకుండా పొద్దున్నే? నువ్వు లోపల తగలేడు. ఏనన్నారని పొద్దున్న యాదవ సరసాలు? నీతో సరసాలేంట్రా తిరమ్మాలని ఎదవా. పండక్కి ఎక్కడెక్కడో ఊళ్ళో చస్తుంటే నువ్వు కొంపలో ఉండకుండా ఎక్కడ చచ్చావు? అర్జున్ గడు ఏం చేసినా ఊరు జనాల కోసమే. ఏడిసావులే రే. ఏ రికార్డింగ్ డాన్స్ చూస్తూ వచ్చుంటది, మంది అంతా దాన్ని వెనకాలే దొబ్బించుకుని ఉంటారు. ఈ ఎదవంట ఎదవ సన్నాసులారని బుజ్జి అని ఆడించడం కాదు. నాగులు కూతురు బుజ్జిరా సమత్తాడింది. ఆడుంటే ఏదో ఒకటి చేసేవాడరా పాపం. ఆడ పోయాడు. రే చూసుకెళ్ళి బస్సులో అది గుద్దేస్తావు. బా బంగారు బొమ్మలా ఉన్నావే. బొమ్మలాగేంట్రా, నిజంగా బంగారు బొమ్మే. మీ అన్నయ్య ఉండుంటే పిల్ల ఖచ్చితంగా ముచ్చట తీరేది. నేనొక్కదాన్ని ఏం చేయగలను? అన్నయ్య లేకపోతే ఏంటో వదినా, మేమంతా లేమా? భుజం మేము చూసుకుంటాంగా. నువ్వు అలా నిలబడక్క, మిగతాదంతా మేము చూసుకుంటాం. కానీ నువ్వు తూర్పు ఎదిగేది మొత్తం అందరిని పిలిచేసాయి. రే మిగతా అన్ని మనం పిలిచేద్దాం. రేపు ఊళ్ళో ఆడవాళ్ళకి మగవాళ్ళకి మొత్తం భోజనాలు ఇక్కడే. కిరాణా సరుకులు అంది రామాగూడ షాపులు తెప్పించండి. చిలకలు మాత్రం కంపల్సరీ ఉంటాం. గుడ్ ఈవినింగ్ సార్. ఎవరికి కావాలయ్యా నీ గుడ్ ఈవినింగ్? ఇక్కడ టెన్షన్ ఎక్కువైపోతుంది. ఐఎమ్ వెరీ సారీ సార్. ఇంటికి వాడు దొరికారా లేదా? ఆ పని మీద ఉన్నాను సార్. వాళ్ళని పట్టుకోవడానికి వెళ్తున్నాను సార్. ఎప్పటికైనా నువ్వు పట్టుకునేది? సరే సార్, వాళ్ళని అనేసి తప్పించుకోలేరు. సరే బిలీవ్ మీ సార్. ఆ గుడ్ న్యూస్ ఏదో తొందరగా చెప్పండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. జాతర ఊళ్ళో లేకపోయినా బుజ్జి ఫంక్షన్ మాత్రం మళ్ళీ జాతరలా చేసాంరా. భలే మొత్తం చెప్పేంట్రా, కొమ్మది మన కోసం వచ్చారంటావా? చూద్దాం. ఈడెలా వచ్చాడురా? ఈడొచ్చాడేంట్రా? ఒరే ఖచ్చితంగా మన గురించి అయి ఉంటది. నువ్వు కంగారు పడతా. బాబు వచ్చాడు. బాగున్నారు మావయ్య? బాబు వచ్చాడు. అల్లు వచ్చాడు చూడు. ఏంటల్లు పెళ్లికి 2 రోజుల ముందు అది ఏలకాని అలా ఈ ఏలప్పుడు వచ్చావంటే ఏమన్నా ఇబ్బంది ఉందా? పోలీస్ ఉద్యోగం అంటే ఎన్ని టెన్షన్లో మీకు తెలుసు కదా. అవన్నీ మాకు రోజు ఉండేవి కదా మావయ్య. జాబ్ టెన్షన్ అన్ని పక్కన పెట్టేసి ప్రశాంతంగా పెళ్లి చేసుకుందామని 2 రోజుల ముందే వచ్చాను. ఏమనుకోకండి. నువ్వు ఎప్పుడన్నా రావచ్చు, ఎప్పుడన్నా పోవచ్చు. నాకు అలాంటి పట్టింపులేవు లేవు. ఏదే పాలేరు గట్టపులో వెళ్ళి ఎందుకు వచ్చాడు కనుక్కో. గట్టు దగ్గరకు వచ్చాయి వెళ్ళు. నీకు నా కూతురుతో పాటు ఈ ఇల్లు, ఈ ఆస్తి మొత్తం నీదే. అల్లు మీకేం కావాలన్నా మొహమాటం లేకుండా నా కూతుర్ని అడగండి, మీకు చేసి పెడతది. టీ తెమ్మంటారా, కాఫీ తెమ్మంటారా? అమ్మా కొన్ని 3 రూపాయలు వేసి పాలు పట్టరమ్మా, తాగేసి పడుకుంటాడు అల్లుడు.
గారు ఏమైందిరా? మొత్తం రాసులు అయిపోయింది. ఆడు ఎందుకు వచ్చాడు చెప్పు. సునీతను పెళ్లి చేసుకోపోయా పెళ్లి కొడుకు ఆడెవడో కాదు ఈడేనట. నాకేం చేయాలో అర్థం కావట్లేదురా. అరే అర్జున ఏం చేద్దాం ఇప్పుడు? సునీతని పెళ్లి చేసుకుంటే దాని మొగుడు కాదురా, మనందరికి అవుతాడు రంకు మొగుడు. ముందు గట్టి పెట్టి తిరిగి వెళ్దాం. ఏం కాదులేరా, నువ్వు కంగారు పడుకో. అర్థం చూసుకుందాం. ఏం జరిగిన వాళ్ళకి ఏం చెప్పొద్దు. థర్డ్ ఇంటికి డబ్బులు కట్టాక అప్పుడు చూసుకుందాంలే. గట్టి పెట్టి తగలడిపోతుంది. సార్ తీసుకోండి సార్. అమ్మ మంచిలు తేవే సార్, తీసుకోండి సార్. ఈ మర్యాద కానీ ఆ డబ్బే మీరు తిట్టా ఉండండి సార్, కట్టేస్తాం. తిరంగా తప్పేందేంట్రా? డబ్బులు ఎలా వస్తాయిరా? వస్తాయినా నాకు కంగరపడి గజ్జిన గడి వెళ్ళాడు నన్ను తీసుకురావడానికి. అర్జున్ గారు మాత్రం అంత డబ్బులు ఎలా తీసుకొస్తాడ్రా? అయ్యా, మా వాడు బుర్ర పాడైపోయి మాట్లాడు. మీరు ఇల్లు జప్తు చేసుకోండి, మేము డబ్బులు కట్టలేం. నాలాంటి రైతుకు అవసరానికి అప్పించినందుకు మీకు శతకోటి నమస్కారాలు. ఇవన్నీ మనం రోజు చూసేటి గానే మనం వచ్చిన పని కానండి. చెప్తే ఏమైంది నాన్న, ఒక్క అరగంట నాన్న వచ్చేస్తాడు, నన్ను కట్టేద్దానండి. సార్ ఒక్క నిమిషం సార్, ఆగండి సార్. సార్ మా వాడు వస్తాడు సార్, కట్టేస్తాను సార్. ఒక్క 2 నిమిషాలు సార్. ఇదిగో రా, నువ్వు రా, ఇక్కడ సంద పెట్టి. సార్ మా వాడు వచ్చాడు సార్. వచ్చిన డబ్బు ఎదురా. రే మా నాన్నకి చెప్తుంటే నమ్మట్లేదురా, నువ్వు డబ్బు తెస్తావని. రే డబ్బు ఎదురా. అరే ఎందుకు ఎడుతున్నాడు రా? రే డబ్బురా. మూట కాలిపోయిందిరా, నేను వెళ్ళేటప్పటికి అంతా అయిపోయిందిరా. గట్టిమేట అంటుపోయిందిరా. డబ్బు కాలిపోవడం ఏంట్రా? అదే అర్థం అవట్లేదు. రే డాడీ, మా ఇంటికి వెళ్దాం. బాబాయ్ పప్పిని మా ఇంటికి వెళ్దాం పదండి. ఇంట్లో ఆ పక్కన సొంత ఇల్లు కట్టుకోవచ్చు, కానీ సొంత ఇంటిని పోగొట్టుకొని ఆ ఇంటి ముందే కన్నీళ్ళతో ఉండలేము రాజున. మేము వెళ్ళిపోతాం. సారీ డాడీ, ఏం చేయలేకపోతున్నాం. రే ఏం చేయకపోవడం ఏంట్రా? నాకు పరిచయం అయిన దగ్గర నుంచి నాకేం చేసినది మీరే చేశారా. నేనే మీకు ఏం చేయకుండా వెళ్ళిపోతాను. రే ఎందుకు ఎడతారు? ఇన్ని రోజులు నా బాధని మీరు అందరూ పంచుకున్నారు, మీ ఆనందాన్ని నాకు పంచారు. చాలరా. ఎవరినైనా ఫ్రెండ్షిప్ అంటే ఏంటంటే ఒకటే అర్థం చెప్తారు, కానీ నాకు 4 అర్థాలు తెలుసురా. 4 మీరేరా. వచ్చిన ఊరు వదిలి వెళ్ళిపోతుంటే వాళ్ళు లేకుండా ఊరేసుకుంటుందిరా. ఊపిరి రావట్లేదురా. చెప్పు సార్, అరకులో వాళ్ళకి సరికిచ్చిన ఆ డీలర్ నెంబర్ దొరికింది సార్. ఓకే, ఆ నెంబర్ ఇమీడియట్ గా నెట్వర్క్ ఆపరేటర్ పంపించండి. ఓకే సార్. డీటెయిల్స్ మొత్తం రేపు మధ్యాహ్నం కల్లా నా దగ్గర ఉన్నాయి. అర్థమవుతుందో చెప్పేది? తాడోడు లేకుండా మనం ఎలా ఉండగలం రా? ఖచ్చితంగా ఉండలేం.
ఉండే పరిస్థితి కూడా లేదు. మనల్ని ఫాలో అవుతున్న సీఏగాడు సునీత కాబోయే మొగుడంట. రేపేళ్ళ పెళ్ళి. అవునా? ఆడిని తప్పించుకుని ఊళ్ళో ఉండటం చాలా కష్టం. ఆడికి దొరికామా గ్యారంటీ చంపేస్తాడు. నేను చెప్పి ఫ్రెండ్స్ ఉన్నారు. హైయర్ అథారిటీస్ కూడా ఇన్ఫార్మ్ చేయాలి సార్. నేను చెప్పిన పని చేయండి రా. మీ ఇష్టం వచ్చిన డెసిషన్స్ తీసుకోకండి. చేస్తే బెటర్ ఏమో సార్. ఏం మాట్లాడతారు? ఏం చేయాలో అర్థం కావట్లేదురా బాబోయ్. హాయ్. ఆ? నువ్వేంటి ఇక్కడ? రేపు నా పెళ్లి కదా, మీరందరూ తప్పకుండా రావాలి. తప్పకుండా వస్తాం. మీ అందరికీ పరిచయం చేద్దామని నేను నా ఉడ్బిన్ కూడా తీసుకొచ్చాను. ఎక్కడ? ఎక్కడ? అక్కడ ఫోన్ మాట్లాడుతున్నారు. మిగతా పనులు